బావా బావా బావా. ఎవడా నువ్వు? నా ఆఫీస్కి వచ్చి నన్నే బావా అంటున్నావు? బయటలాడు. మందైపోయాక బాటిల్ పారడం అంటే ఇదే. అవసరం తీరక ప్రతి మగాడి ఇలాగే మాట్లాడతాడని మా అక్క చెప్పేది. అక్క? అదెవరు కొత్త క్యారెక్టర్? అవ్వా, ఇది కూడా మర్చిపోయావా? మొన్న రాత్రి నీ గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లావే లేడీ క్యారెక్టర్ ఎవరనుకుంటావు? స్వయాన మా అక్క. అవునా? అవును. అవునయ్యా, అచ్చం అవే పోలికలు కనిపిస్తున్నాయి. అదే మొహం, అవే బుగ్గలు. ఏమైనా మీ అక్క మంచి కోఆపరేటివ్ అయ్యా. ఓ బావా, ఇలా సత్తానికి పోయే మా అక్క ఇంతకు తెచ్చుకుంది. ఏమైంది? నొప్పులు. అప్పుడే? చిచ్చి, ఒళ్ళు నొప్పులు. మంచం మీద నుండి కాలు కింద పెడితేనా? అదే ఈ విషయం మీ ఆఫీస్ లో పని చేస్తాడే సుందరం. వాడితో నీకు చెప్పలేదా? మాట మాత్రం చెప్పలేదు. ఉండి చెప్తాను. పిలు బావా, పిలు. సార్ సార్ పిలిచారా సార్? ఏమయ్యా, నీకు అసలు బుద్ధి జ్ఞానం శాంపిల్ గానే ఉన్నాయా? కడుపు కూర తింటున్నావా? ఆఫీస్ లో ఫైల్స్ తింటున్నావా? అంటే మీకు నిజం తెలిసిపోయిందన్నమాట. ఇలాంటి విషయాలు దాస్తే తాగుతాయా? అరే, నువ్వు పంపించిన మనిషి నొప్పులతో ఉంది, కాస్త కబురు చెప్పుంటే నీ నోరు ఏమైనా పడిపోద్దా? వాడి నోటి సంగతి తర్వాత నా నోరెండిపోయి కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను. కూటరికి తెప్పి బావా, ఎంటర్ పడొచ్చాను. ఆ దేవత నా దగ్గర పంపించిన మనిషి కాబట్టి వదిలేస్తున్నా. నువ్వు వెళ్ళి నాకు నా బామ్మకి 2 కూల్ డ్రింక్స్ పట్టరా. బామ్మర్దా? అవును. ఈడు మీకు బామ్మర్దా? ఏంటి బావా, రెస్పెక్ట్ లేకుండా ఆడు వీడియో వేస్తున్నాడు అంటే రేపు నేను కూడా చంపేస్తా. ఈ ఆఫీస్ లో ఉండాలనుకుంటున్నావా లేదా? వెళ్ళి పట్టరా. చేస్తానా? తెస్తాను. ఇదిగో బాబు, నీ పేరేంటి? సుందరం అని. ఏమన్నా వేస్తే గానీ వెళ్ళి చిల్లు పట్రా. ఏంటి? ఇక్కడ ఉన్నట్టు రావాలి. అలాగే సార్. ఇలా కంట్రోల్లో పెట్టాలి బావా స్టాఫ్ ని. కరెక్ట్ బావా. మరే గుడ్లు తింటే ఒళ్ళు గట్టి పడుతుందని చెప్పారు బావా డాక్టర్లు. మరి పెట్టపోయావా? నేను పెట్టాలి గుడ్లు. మరి మన దగ్గర డబ్బు గురించి నువ్వేం ఆలోచించుకో. 32 ఏళ్ల కల నిజం చేసింది మీ అక్క. ఆమె చేసిన సేవకు ఎలగట్టగలవా? లేదు. ఇదిగో తీసుకో. ఎంత? లెక్కడకు. లెక్క ఎంత కావాలో అడుగు. అలాగే. ఇవ్వకోండి సార్ కూల్ డ్రింక్స్. డ్రింక్ తీసుకో. చిచ్చి, మర్యాద లేనాడు చేత్తో మంచినీళ్ళు ఇచ్చిన ముట్టను బావా. ఇంకా ఏమన్నా పనుందా సార్? ఇంకేం లేదు, పో. లేదు, బయటికెళ్ళు. అవసరం అయితే పిలుస్తాను. బయట ఉండు. నిన్ను వెళ్ళొస్తాను బావా. నాకు అసలే మొహమాటం ఎక్కువ. కనకల్లా ఉంది. చిచ్చి, ఉన్నాడు. ఏమయ్యా, మీ అక్కయ్య అడిగారని చెప్పు. అలాగే బావా. నీ కోసం మా అక్క డే అండ్ నైట్ తలుపులు తెరుచుకునే ఉంటుంది. నాకు తెలుసు కదా. ఒరే బామర్ది, బావా, నీ వచ్చాక తెరవమును. ఖాళీగా ఉందని తెలిస్తే ఎవడొకడు దూరిపోతాడు. హలో, ఎవరో అవతల పక్క? నేనే, నీ మొగుణ్ణి. అది చెప్పడానికి ఫోన్ చేసావా? నాకు గుర్తుందిలే. అది కాదు భూ. భూ ఏంది? భూదేమనలేవా? బతకమా? తొందరగా రా. వెళ్ళా బాత్రూమ్లు అన్ని కడుగు. ఏమే ఈ టైంకా పనికొచ్చేది? టెన్షన్ గా నెల వచ్చేసరికి జీతాలు ఇస్తుంటే నొప్పి తెలియట్లే. ముందెళ్ళి వాకిలుడిచి ముగ్గు పెట్టు. బోల్డ్ అని అంట్లో ఉన్నాయి, వెళ్ళితో. అటగినమ్మా. నువ్వేందయ్యా గమ్ముగా ఉన్నావు? ఫోన్ చేసి మాట్లాడవే. నాకంత అవకాశం ఎప్పుడు కల్పించావు? ఒరే ఒరే ఒరే, నీ నేకిలి కాపీలేర కొట్టి రోడ్డు మీద పడతాను యాదవా. ఎన్నిసార్లు చెప్పినా నీ నిరక్ష్యం మార్కవు దొంగ సచ్చినోడా. నువ్వు చెప్పయ్యా. భూదేవి, నువ్వు నాతోనైనా మాట్లాడు, వాళ్ళతోనైనా మాట్లాడు. చాలా ఇబ్బందిగా ఉంది. మ్యాటర్ మీరే చెప్పండి. సార్ పర్లేదు, మీరే చెప్పండి. మేడం, మన ఇంటికి 4 సెక్యూరిటీ గార్డ్స్ ని పంపుతున్నట్టు సార్ చెప్పమన్నారు. వాళ్ళని మీరు ఉంచుకోమని, సారీ, ఇంట్లో ఉండనివ్వమని చెప్పమన్నారు. ఏ ఈ మ్యాటర్ తనే చెప్పొచ్చుగా, మధ్యలో గొట్టంగాడు ఎందుకు? సార్, ఇదేదో మీకు సంబంధించిన మ్యాటర్. చూడరా, చంద్రు, నన్ను చూసే నవ్వుతోందిరా. జోకర్ ని చూస్తే నవ్వరా? ఆ నవ్వు కాదు, లవ్వు నవ్వులు, లవ్వు నవ్వులు. ఆ నవ్వులు నా కోసం. నీ కోసమా? నా కోసం అనుకున్నానులే. చూడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు. అంటే నేను అక్కడ రమ్మన్నట్టుగా. ఇంకా ఆలస్యం ఎందుకు? ఐస్ క్రీమ్ తిందామని ప్రొసీడ్ అవునా, లేకపోతే సినిమా చూద్దామని ప్రొసీడ్ అవునా? సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తిందామని ఉంది కానీ టెక్నిక్ వాస్తా చావలా విజృంభించు. ఓకే. హాయ్. హాయ్. వాస్తా చేవల అంటే ఏంటి? వాస్తా చేవల. నన్ను నువ్వు వాస్తా చేవల. అర్థం కాలేదా? వాస్తా చేవల. దాన్ని రివర్స్ చే. లవ్ చేస్తావా? నువ్వు నన్ను లవ్ చేస్తావా? ఇప్పుడు చెప్పండి, సినిమాకి వెళ్దామా, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా? మీ ఇంటికి వెళ్దాం.
నువ్వు అరవింద్ కదూ? వాళ్ళిద్దరూ చంద్రశేఖర్ కృష్ణమూర్తులు కదూ? మా పేర్లు మీకెలా తెలుసు? మీ చెల్లెలు అమృత మా క్లాస్మేట్. మన వాడు సిగ్గుపడుతున్నా అంటే మ్యాటర్ సెటిల్ అయిపోయినట్టే. మనల్ని కూడా పరిచయం చేయొచ్చు కదా. ఒరేయ్ ఉండరా, మన పేర్లు చెప్పు, మా పేర్లు చెప్పు. వస్తా చాబలా, వస్తా చాబలా, వస్తా చాబలా, వస్తా చాబలా. వస్తావురా మేము? ఆ? వద్దా? ఆటో త్వరగా రా. మనవాడు ఎందుకు ఆటో ఎక్కుతున్నాడు? పోనీ పోనీ త్వరగా పోనీ. అదు ఆగండ్రా, నన్ను ఎక్కించుకోండి. రేయ్, మళ్ళీ నన్ను ఆటో వెనకాల పరిగెత్తిస్తున్నారు కదరా. ఓం హ్రీం అనాథవాహన సంస్కరణాయ నమః. దిక్కులేని మోపెట్ సంతర్పణాయ నమః. దీన్ హుసేన్ సాగర్ లో మోక్షం కల్పిస్తానాయ నమః. ఈ దెబ్బతో మనకు దరిద్రం వదిలిపోయిందనమా. ఏమిటయ్యా ఇది? ఎవరిదో అనాథ బండి అండి. దీనికి దహన సంస్కారాలు చేసేసి ముక్కలు ముక్కలుగా విరిచేసి హుస్సేన్ సాగర్ లో కలిపేస్తాను. ఇది అనాథ బండి ఏమిటయ్యా? ఇది నా బండి, నా బావమది, నా కంట కట్టిన బండి. అవేమీ నాకు తెలియవండి. ఎవరో దీనికి తద్దినం పెట్టమన్నారు, పెట్టేస్తున్నాను. ఆపాలంటే ఓ 100 కొట్టండి. 100 కొట్టాలి. కళ్ళు పోయి 200 కొట్టాలి. అలాగే ఈ అమ్మకడు ఆ కుర్ర వేధవులు దొరకాలి. వాళ్ళని చంపేసి వాళ్ళకి పెట్టేస్తాను తద్దినం. నా బండి అరాదు పడ్డ, నా బండి అరాదు పడ్డ. పంతులు గారు మమ్మల్ని క్షమించండి. ఏదో సరదాగా అల్లరి చేశాం. దీంతో పాటు 100 రూపాయలు కూడా పెడుతున్నాం. ఆశీర్వదించండి. మీ అమ్మ కడుపు మాట అలాగే ఉండండి. అమ్మయ్యా చూడలేదురా బాబు. Very good morning. Please sit down. Today I'm going to start the third lesson, Shakespeare. Is it clear? ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. Now all of you take the notes. Shakespeare is the father of English poetry. One of his famous play is Othello. Is it clear? వెరీ క్లియర్. Good. Othello created new waves in the world of literature. Shakespeare narrated the poetry in a new style. His plays depicted the life of ordinary people. ఇదేం బాగోలేదు బంగారు పాప గారు. నా పీరియడ్స్ మీరు తీసుకోవడం ఏమిటి? నెక్స్ట్ మంత్ నేను తిరుపతి వెళ్తున్నాను సార్. ఆ వీక్ పోర్షన్ ఈ వీక్ లో కంప్లీట్ చేద్దామని. మరి నా పోర్షన్ ఏ పీరియడ్స్ లో కంప్లీట్ చేయాలి? ప్లీజ్ సార్, నాకు పీరియడ్స్ కావాలి. సారీ, నాకు పీరియడ్స్ కావాలి. నీకు ఏ ఎందుకు రావు? ఏ అంటే పీరియడ్స్ ట్రాన్స్ఫర్ కావు సార్, అది భగవంతుడు సృష్టి. బ్రహ్మం సార్, నాకు ఎలాగైనా పీరియడ్స్ కావాలండి. నాకు ఎలాగైనా పీరియడ్స్ కావాలండి. అయితే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఏం జరుగుతుంది ఇక్కడ? చూడండి ప్రిన్సిపాల్ గారు, ఆవిడ పీరియడ్స్ లో నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశానావండి? ఆవిడ పీరియడ్స్ అయిపోయి కూడా నాకు పీరియడ్స్ అంటుంది. ఏమన్నా నాకొద్దా పీరియడ్స్? మీకు కావాల్సింది పీరియడ్సే కదా. అవునండి. అవి నేను అరేంజ్ చేస్తాను రండి. పీరియడ్స్ తీసుకొచ్చాక చెప్తాను మీ సంగతి. కేర్ ఫ్రీ కూడా తెచ్చుకోండి. Is it clear? వెరీ క్లియర్.